ఆంధ్ర తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఏ రోజు ఏం జరుగుతుందో, ఏ స్టేట్మెంట్ వస్తుందో, అసలు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ కూడా అందరికీ కన్ఫ్యూషనేనండి. సో దీనికి సంబంధించి సతీష్ కల్లాగారండి, సుప్రీంకోర్టు అడ్వకేట్, ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి అసలు రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన అవసరం ఉంది, జరుగుతున్న ప్రొసీజరే చాలా పొరపాటుగా జరుగుతుంది, సో సుప్రీంకోర్టు ఒకసారి ఈ విషయంలో కల్పించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టును మూవ్ చేయడం జరిగింది. సో ఆయనతో ఈరోజు మాట్లాడి అసలు ఈ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది, ఎక్కడ పొరపాటు జరుగుతుంది, అసలు కరెక్ట్గా జరగాల్సిన ప్రొసీజర్ ఏంటి, వీటన్నిటి గురించి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీరు సుప్రీంకోర్టుని మూవ్ చేస్తున్నారు ఈ నోటి విషయంలో, అంటే ఎలా సుప్రీంకోర్టుని మూవ్ చేయడానికి అవకాశం ఉందంటారు? యాక్చువల్గా సుప్రీంకోర్టులో మేము ఆల్రెడీ ఫిఫ్త్ ఆఫ్ దిస్ మంత్ పిటిషన్ మూవ్ చేయడం జరిగిందండి. బేసికల్గా మేము క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే కాన్స్టిట్యూషనాలిటీ, భారత రాజ్యాంగం ఏ విధంగా చెప్తుంది, మీరు ఏ విధమైన ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు, ఒకవేళ బైఫర్కేషన్ అనివార్యం అయితే దానికంటే ముందు ప్రియర్గా తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, మన ఆంధ్రప్రదేశ్కి స్పెషల్గా ఉన్నటువంటి కొన్ని ఆర్టికల్స్ 371 సిస్టర్స్ ఉన్నాయి. 371 సిస్టర్స్లో 371DE అనే ఆర్టికల్స్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ అవన్నీ. వాటిని అమెండ్ చేయడానికి ఏం కావాలి, కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ ఏంటి, వాటిని అమెండ్ చేయకుండా బైఫర్కేషన్కి వెళ్ళొచ్చా, ఆర్టికల్ 3ని ప్రయోగించచ్చా, వాటిని అమెండ్ చేసిన తర్వాత వాటిని అమెండ్ చేయడానికి ఒకసారి సెషన్ 2000 మెజారిటీతో అమెండ్ చేయాల్సి వస్తుందండి. సెషన్ పెట్టి అది అమెండ్ చేసిన తర్వాత ఆర్టికల్ 3ని ఉపయోగించుకుంటారా. అలాగే ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ఉందో ఆర్టికల్ 73 చెప్తుంది, GOM అండ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ క్యాబినెట్, వీళ్ళు ఎగ్జిక్యూటివ్ బాడీ, వీళ్ళు అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ప్రెసిడెంట్. వీళ్ళు ఈ ఆర్టికల్ 3 ప్రకారం బైఫర్కేషన్ జరిగే ప్రక్రియ పార్లమెంట్కు అధికారం ఇచ్చింది. ఆర్టికల్ 3 పార్లమెంట్కి అధికారం ఇస్తే పార్లమెంట్కి ఇచ్చినటువంటి అధికారాన్ని ఎగ్జిక్యూటివ్ బాడీ ఎక్సర్సైజ్ చేయొచ్చా? ఎగ్జిక్యూటివ్ బాడీ ఈజ్ డిఫరెంట్ దాన్ ది పార్లమెంట్. మరి ఇప్పుడు మన దగ్గరకు వచ్చేది ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. అదే మేము ఛాలెంజ్ చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ బాడీ హౌ కెన్ దే ఓవర్ రైడ్ ది పవర్స్ ఆఫ్ ది ఆర్టికల్ 3? కాన్స్టిట్యూషన్ ఓవర్ రైడ్ చేస్తున్నారు. అండ్ కాన్స్టిట్యూషనల్ ఆబ్జెక్ట్ ఫస్ట్ 1, 2, 3, 4, 5 ఆర్టికల్స్లో కాన్స్టిట్యూషనల్ ఆబ్జెక్ట్ ఏ విధంగా సేఫ్ గార్డ్ చేస్తుంది కాన్స్టిట్యూషన్, ఆ సేఫ్ గార్డ్ని వీళ్ళు ఎలా టచ్ చేస్తున్నారు, సెన్సిటివిటీని, పబ్లిక్ డిమాండ్ని, పబ్లిక్ సేఫ్టీని, ఫండమెంటల్ రైట్స్ని ఏ విధంగా వీళ్ళు టచ్ చేస్తున్నారు. ఈ పద్ధతి కరెక్ట్ కాదు, దీని మీద కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అవసరం, సుప్రీంకోర్టు ఇంటర్ఫీరెన్స్ అవసరం అని చెప్పి నేను సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. నెంబర్ 1. సెకండ్ పాయింట్ వచ్చి 271D అండ్ E. 270 ముల్కీ రూల్స్ ప్రకారం జోనలైజ్ చేసినప్పుడు, ఎంప్లాయ్మెంట్స్ జోనలైజ్ చేసినప్పుడు ఇంతకుముందు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవని తెలంగాణ వాళ్ళు యాజిటేషన్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతం ప్రజలు ఈ యాజిటేషన్ చేసిన తర్వాత గవర్నమెంట్ కన్సిడర్ చేసి ఎస్ ఆపర్చునిటీస్, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఉద్యోగ అవకాశాల్లో వీళ్ళందరికీ సమానటువంటి బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే జోనలైజ్ చేయాలి. సో ఫస్ట్ జోన్, సెకండ్ జోన్, అలా 6 జోన్ ఇష్యూ జరిగింది. సుప్రీంకోర్టు ఆల్సో సపోర్టెడ్ ఒక 6 జోన్ జరిగింది. ఆ 6 జోన్స్గా జోనలైజ్ చేయడం కోసం, ఎంప్లాయ్మెంట్ ఈక్వాలిటీ కోసం, బ్యాలెన్స్ కోసం 32 అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ 371Dని, Eని ఇంట్రడ్యూస్ చేయడం కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. అవి స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్. 371Eకి వచ్చేసరికి ఎడ్యుకేషనల్ ఈక్వాలిటీ లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి, వాళ్ళకి ఎడ్యుకేషన్ వాళ్ళు వచ్చి ఆపర్చునిటీస్ గ్రాప్ చేస్తున్నారు అది అనే గొడవ జరుగుతున్నప్పుడు ఓకే వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఏ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ లొకేటెడ్ అట్ హైదరాబాద్ ఫర్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అది కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా, రాష్ట్రపతి స్పెషల్ పవర్స్ ద్వారా ఈ ఆర్టికల్ 371D అండ్ E వచ్చింది. అటువంటి స్పెషల్ ప్రొవిజన్స్ని టచ్ చేయాలంటే పార్లమెంట్లో 2/3 మెజారిటీ ఉండాలి. 2/3 మెజారిటీ ద్వారా వాటిని అమెండ్ చేయాలి. స్పెషల్ ప్రొవిజన్స్ని అమెండ్ చేయకుండా మీరు ఆర్టికల్ 3 ద్వారా డివిజన్ చేస్తాం, డివిజన్ చేసిన తర్వాత మేము వీటి గురించి మాట్లాడతాం, ముందు డివిజన్ అయిపోయినామండి మేము చేంజ్ చేసుకుంటాం. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రొసీజర్. పప్పు బెల్లాలు తాయిలాలు పంచుకున్నట్టు వాటిని తర్వాత ఇస్తాను మేము అట్టు పెట్టుకుంటాం. ఇది పప్పు బెల్లాల విషయంగా, ఇది కాన్స్టిట్యూషన్ ఇష్యూ. వీఆర్ అండర్ ది అంబ్రెల్లా ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అటువంటి కాన్స్టిట్యూషన్కి ఎంతో వాల్యూ ఉన్న భారతదేశంలో దాన్ని వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటాం, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం అనేది చాలా దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ప్రొసీజరే తప్పు అంటారు. ప్రొసీజర్ ఇట్సెల్ఫ్ ఫాలో అవుతున్న ప్రొసీజరే తప్పు. కాబట్టి వాట్ వీ వాంట్ టు నో ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాట్ ప్రొసీజర్ యూ హ్యావ్ బిన్ అడాప్టెడ్, ఏ పద్ధతి నువ్వు అడాప్ట్ చేసుకున్నావు ఆర్టికల్ 3 ప్రకారం బైఫర్కేషన్ చేయడానికి.
ఆ పద్ధతి ఏంటో తెలిస్తే దాంట్లో ఏ పద్ధతి ఉందో ఆ పద్ధతిని మేము కూడా ఫాలో అవడం యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పటివరకు ఆ పద్ధతి ఏంటి అనేది ఒక ప్రొసీజర్ అయితే ఇప్పటివరకు వాళ్ళు క్లియర్గా చెప్పలేదు. ఎక్కడ ప్రొసీజర్ని అయితే క్లియర్గా చెప్పలేదండి. ఏ ప్రొసీజర్ ఫాలో అవుతా అన్నది చెప్పలేదు. ఆర్టికల్ 3 ఉంది, దాని మీద మేము పవర్స్ ఎక్సర్సైజ్ చేస్తాం. ఇది తప్పితే ఆ ఆర్టికల్ 3 పవర్స్ని ఎక్సర్సైజ్ చేయడానికి మీకున్న రైట్ ఏంటి, ఏ పద్ధతి, ఏ యాంగిల్ ఆర్టికల్ 3ని ఎక్సర్సైజ్ చేస్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ ఆర్టికల్ 3 పవర్స్ ఇచ్చింది పార్లమెంట్కి, నాట్ టు ది ఎగ్జిక్యూటివ్ బాడీ. ప్రాసెస్ స్టార్టింగ్లోనే తప్పు చేశారు క్యాబినెట్. ఈ ఆర్టికల్ 3ని ఉపయోగించి చేయాలంటే, ఒకవేళ దాన్ని పవర్లో చేయాలంటే పార్లమెంట్లో ఫస్ట్ డిస్కషన్ జరగాలి. ఆర్టికల్ 3 మనకి ఈ విధమైన పవర్ ఇచ్చింది, మనం ఏం చేద్దాం? ఎస్, దేర్ ఈజ్ అ డిమాండ్ ఫర్ తెలంగాణ అండ్ దేర్ ఈజ్ అ డిమాండ్ ఫర్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అక్కడ ఉంది. కాబట్టి మనం ప్రజల సేఫ్టీ కోసం మనం ఏం నిర్ణయం తీసుకున్నాం? ఓకే, వీఆర్ గోయింగ్ టు బైఫర్కేట్ అని పార్లమెంట్ చెప్పి, ఆ పార్లమెంట్ డిస్కషన్స్లోనే ఆర్టికల్ 3ని ఉపయోగించి మేము బైఫర్కేషన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, బైఫర్కేషన్ చేద్దాం అనుకుంటున్నాం, సో దీని మీద ఫర్దర్ ఎక్సర్సైజ్ చేయాల్సిందిగా ఎగ్జిక్యూటివ్ బాడీని అడుగుతారు. దట్ మీన్స్ క్యాబినెట్ అండ్ జిఓఎం. అలా కాకుండా వీళ్ళు పార్లమెంట్లో పెట్టకుండానే జిఓఎం అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ క్యాబినెట్ స్ట్రైట్కి వచ్చేసి దే ఆర్ స్టార్టెడ్ ఎక్సర్సైజింగ్ ఆర్టికల్ 3. అది ఓవర్ రైడ్ చేయటమే కాన్స్టిట్యూషనాలిటీ మీద, ఇల్లీగాలిటీ. సో ఫస్ట్ ఇనిషియలీ క్యాబినెట్ నోట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ వ్యాలిడ్, ఇస్ నాట్ కన్సిడరబుల్ డాక్యుమెంట్. అండ్ నెక్స్ట్ మన స్టేట్ లెజిస్లేచర్ దగ్గరికి వచ్చేటప్పటికి అసలు అంటే స్టేట్ లెజిస్లేచర్ అభిప్రాయం తీసుకోవటం అవసరమా లేదా? డెమోక్రటిక్ గవర్నమెంట్లో, డెమోక్రటిక్ కంట్రీలో, మన భారతదేశం లాంటి దేశంలో ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా త్రూ ది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది పబ్లిక్, పీపుల్ రిప్రజెంటేటివ్స్, లెజిస్లేటివ్ అసెంబ్లీ కానివ్వండి, కౌన్సిల్ ఉంది, కౌన్సిల్ కానివ్వండి, వాళ్ళు ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి అక్కడికి వస్తారు అసెంబ్లీకి. వాళ్ళు చెప్పేది వినకుండా, వాళ్ళని కన్సర్న్ కానీ వాళ్ళ యొక్క కన్సర్న్స్ కానీ లేదా వ్యూస్ కానీ తీసుకోకుండా బైఫర్కేట్ చేయడం అనేది నథింగ్ బట్ ఫెడరల్ గవర్నమెంట్ సిస్టమ్. దీని మీద సుప్రీంకోర్టు ఇప్పుడు జ్యుడిషియల్ రివ్యూ ద్వారా కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఎస్టాబ్లిష్ చేసాం. వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు బీ అడాప్ట్? ఏ ప్రొసీజర్ చేయాలి? ఇప్పుడు ప్రజల మనోభావాలను పట్టించుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఫండమెంటల్ రైట్స్ దెబ్బతిన్నట్టే కదా. ఫండమెంటల్ రైట్స్ దెబ్బతింటున్నాయి అంటే కాన్స్టిట్యూషనాలిటీ, కాన్స్టిట్యూషన్ ఆబ్జెక్ట్ దెబ్బతింటున్నట్టు. కాన్స్టిట్యూషన్ ఆబ్జెక్ట్ దెబ్బతిన్నప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అవ్వాలి. దట్ ఈస్ వాట్. అదర్వైజ్ ఇట్లా అధికారంలో ఉన్న ప్రతి ప్రభుత్వం మేము ఇవాళ తెలంగాణ విభజన చేస్తాం, రేపొద్దున ఇంకో బీజేపీ వస్తుంది, రాయలసీమ మేము సపరేట్ చేస్తాం, ఫర్ ఓట్ బ్యాంక్, ఓట్స్ కోసం చేస్తాం. మన దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, ఈ మన సీమాంధ్ర కానివ్వండి, తెలంగాణలో దే టుక్ ఏ స్టాండ్, సపరేట్ స్టేట్ కావాలని. సీమాంధ్ర నాయకులు వాళ్ళు వీళ్ళు కాదు, ఎవ్రీబడి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఒక కన్ఫ్యూజన్లో పెట్టారు. ఇప్పుడు జరుగుతున్న యాజిటేషన్లో ప్రజలకున్న బాధ ఏంటంటే, వస్తుంది మేము ఆపలేకపోతున్నాం అని ఓపెన్గా చెప్పకుండా రాదు అని మభ్యపెట్టి, వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు హౌ ఫార్ దే ఎలా చేస్తారు? ఇంతవరకు రాజీనామాలు చేసి నువ్వు ఆమోదించుకున్న వాళ్ళు లేరు. ఫన్నీ మొన్న మధ్య ఒక నాయకుడు రాజీనామా ఆమోదించాలని వీరా కుమార్ని రెస్పాండెంట్గా పెట్టి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఢిల్లీ హైకోర్టు ఎక్సర్సైజ్ చేసే పవర్ లేదు. ఇతను ఓన్గా ఇతనుకున్న ఒక ఫార్మేట్ పద్ధతిలో నా మనోభావాలకు అనుగుణంగా స్వతంత్రంగా నేను రాజీనామా చేస్తున్నాను అంటే స్పీకర్ ఇంప్లిమెంట్ చేయాలి. స్పీకర్ నిన్ను నా రాజీనామా ఇంప్లిమెంట్ చేయను హైకోర్టు ఎలా చెప్పగలదు? హైకోర్టు అంటే సో డ్రామా, లిటరల్లీ చెప్తే డ్రామా చేస్తున్నారు. నేను వెళ్ళాను, కోర్టు కూడా వెళ్ళాను, నా రాజీనామా ఆమోదించట్లేదు. అసలు ఇప్పుడు వీళ్ళందరూ కూడా మేము ఆపేస్తాం, ఇప్పుడు అంటే తెలంగాణ రాకుండా ఆపేస్తాం అని కూడా చాలా మంది స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అసలు ఎంతవరకు పాసిబుల్ అండి? అసలు అసెంబ్లీలో నోట్ తీసుకొచ్చి అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసి అసెంబ్లీ అయితే పార్లమెంట్ అక్కడి నుంచి పంపిస్తే బిల్లుని వీళ్ళు అవునన్నా కాదన్నా ఆర్టికల్ 3 ప్రకారం వాళ్ళు చేస్తారు. కాబట్టి వాళ్ళు వచ్చేదాకా ఆగుతాం అనేది ఇది ఒక డ్రామా. అసెంబ్లీకి వస్తుంది, దాన్ని ఓడగొడటానికి మేము ఉన్నామని. అప్పుడు దాకా ఎందుకు ఇవాళ తీసుకోవచ్చు కదా, రేపు అసెంబ్లీని తీసుకొని ఏకం చేయొచ్చు కదా, అంటే తీర్మానం చేయొచ్చు కదా. అసెంబ్లీలో తీర్మానం చేయొచ్చు, చేసి ఆపొచ్చు. ఈ రోజే లేకపోతే రేపు నోట్ అయ్యేదాకా, బిల్లు అయ్యేదాకా ఆగకుండా అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసి నో వీ డోంట్ వాంట్ బైఫర్కేషన్ ఆఫ్ తెలంగాణ, యునైటెడ్ స్టేట్ కావాలి అని మెజారిటీ రిజల్యూషన్ ప్రెసిడెంట్కి పంపిస్తే ఖచ్చితంగా అవుతుంది, 100% అవుతుంది. బికాస్ కన్సర్న్స్ ఆఫ్ ది పీపుల్ అగెన్స్ట్ ది బైఫర్కేషన్. ప్రెసిడెంట్ బీయింగ్ ఏ ఫస్ట్ పర్సన్ ఆఫ్ ది కంట్రీ. అంటే ఇప్పుడు వాళ్ళు నోట్ వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాం, అక్కడ అసెంబ్లీకి రావాలి, వచ్చినప్పుడు మేము చూసుకుంటాం కదా అని చెప్తున్నారు. ఏమీ లేదండి, నథింగ్. నోట్ ఇక్కడికి వాళ్ళు పంపించినా వీళ్ళు కాదన్నా అవునన్నా వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు. అప్పటి వరకన్నా గవర్నమెంట్ నడుపుకోవడానికి వాళ్ళ రాజకీయ
బలాలు పెంచుకోవడానికి, లేదా ఉద్యమం జరుగుతుంది, ఉద్యమంలోకి వెళ్ళి వాళ్ళు నాయకులుగా వాళ్ళ పార్టీని బలపరచుకోవడం కోసం పొలిటికల్ నాయకులు ఆడుతున్న డ్రామా ఇది. అంటే ఇప్పుడు మీరు ముందు తీర్మానం చేసి పంపిస్తే, ప్రెసిడెంట్కి పంపిస్తే అది అభిప్రాయం కన్సిడర్ చేయొచ్చేమో అన్నారు. పార్లమెంట్లో బిల్లు ఇంట్రడ్యూస్ అయ్యి ఒక బిల్లు రూపంలో వచ్చినప్పుడు వీళ్ళు అవునన్నా కాదన్నా వితిన్ 1 day దే కెన్ టేక్ ఎ డెసిషన్. మీకు అంత టైం ఉండదు. సో పార్లమెంట్ నుంచి వస్తే మాత్రం ఏం చేయలేము. ఇక ప్రొసీజరల్ ఆస్పెక్ట్, లీగల్ ఆస్పెక్ట్స్లో ఆ క్యాబినెట్ నోట్ని క్వశ్చన్ చేయడం ఇదంతా సపరేట్. కానీ ఇక్కడ పొలిటికల్గా చదువుతున్న డ్రామాలో ప్రజలు బలిపశులు అవుతున్నారు. వాళ్ళ అభిప్రాయాలని మాటల ద్వారా, చేతల ద్వారా ఏదో విధంగా మభ్యపెట్టి వాళ్ళ యొక్క స్వలాభం కోసం, రాజకీయ ఓట్ బ్యాంక్ కోసం చేస్తున్నటువంటి డ్రామా తప్పితే ఈ రోజున ఏ సీమాంధ్ర నాయకుడికి కూడా ప్రజల మీద కన్సర్న్ లేదు. సో ఇదైతే ఆపలేరు. ఇది ఆపలేరు వాళ్ళు. పొలిటికల్గా వాళ్ళు రాజీనామాలు చేస్తూ కూడా ఏం ఉపయోగం లేదు. క్యాపిటల్ 15 సంవత్సరాలు ఒక ఉమ్మడి క్యాపిటల్గా ఉంటుందని చెప్తున్నారు. అసలు ఈ రిసోర్సెస్ని కూడా ఎలా డివైడ్ చేస్తారు, ఎలా పంచుతారు అన్నది. యాక్చువల్గా ఆస్తులు పంచే విషయంకి వస్తే క్లియర్గా ముందుగానే అన్ని చేయాలి. దాని గురించి వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్ GOM, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, అన్ని శాఖల నుంచి వివరణ అడిగాం. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నారండి. ఫర్ సపోజ్ మనం పెద్ద ఫైనాన్షియల్ ఇష్యూస్ యాక్టివ్గా వెళ్ళకుండా వాటర్ సమస్య చూసుకుందామండి. ఎప్పుడైతే స్టేట్ విభజన జరుగుతుందో తెలంగాణ ప్రాంతం నుంచి వాటర్ కిందకి వెళ్తుంది. వీళ్ళు డ్యామ్ కడతారు. వీళ్ళు అంటారు వాటర్ మనం డిస్ప్యూట్ ఉన్నప్పుడు తెలుసుకోవచ్చు కదా. బాబ్రీ నది డ్యామ్ గురించి మనం చూసాం. వాళ్ళు సుప్రీంకోర్టు చెప్పినా కూడా వినకుండా కట్టారు. ఈవెన్ మన గవర్నమెంట్ పట్టించుకోలేదు, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దానివల్ల చాలా క్యూసెక్కుల వాటర్ మనం నష్టపోయాం, చాలా పంట నష్టపోయాం. రేపొద్దున తెలంగాణకి మనకి మధ్యలో తెలంగాణలో వాళ్ళు డ్యామ్లు కట్టుకుంటే మనకు వచ్చే రివర్స్ మీద కింద వాటర్ రాదు. దానికి మనం ట్రిబ్యునల్ ఒకటికి వెళ్ళాలి. ఆ ట్రిబ్యునల్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్. దాంట్లో వాదన జరగాలి. అప్పుడు దాకా రైతులు మడుచుకొని కూర్చోవాలి. సో ముందు అసలు ఇది జరగాలి కదా. ఈ ప్రొసీజర్ మొత్తం కూడా ఏ విధంగా జరుగుతుంది ఏంటి? ఫర్ సపోజ్ క్యాపిటల్ ఎస్టాబ్లిష్మెంట్కి ఉత్తరాంచల్ డివిజన్ జరిగినప్పుడు, ఉత్తరాంచల్ స్టేట్ ఏర్పడినప్పుడు ఆ స్టేట్కి 300 కోట్ల రూపాయల ప్యాకేజ్, 3000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చారు. మీరు సపరేట్ క్యాపిటల్ పెట్టుకోండి, మీరు ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఇవాళకి 10 ఏళ్ళు అయింది ఈ సంవత్సరంతో. ఈ రోజుకి 300 కోట్ల రూపాయలు మాత్రమే శాంక్షన్ అయింది. ఈ రోజున ఆ స్టేట్లో గవర్నర్ అద్దెంట్లో ఉంటాడు. గవర్నర్ బంగ్లా లేదు. వాళ్ళు క్యాపిటల్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వాళ్ళు ప్రామిస్ చేసి రేపొద్దున ఇవ్వకపోతే దట్ హ్యాస్ టు బి క్లారిఫైడ్. అది కూడా ఒక ఒప్పందం ప్రకారం జరగాలి కదా. ఇట్లా చేస్తాం. అదేం లేకుండా ఆటోమేటిక్గా ఇవాళ ఎలక్షన్ వస్తుంది, 2014 వస్తుంది. 14 ఎలక్షన్కి నేను వెళ్ళాలంటే నాకు మెజారిటీ కావాలి, మై సన్ నా కొడుకు ప్రధాని అవ్వాలి. సో పొలిటికల్ వ్యూలో తీసుకొని పొలిటికల్ వ్యూ ద్వారా రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ, ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ఈ పొలిటికల్ లీడర్స్ ఆడుతున్న డ్రామాలో ప్రజలు చిక్కుకుంటున్నారు, ఇబ్బంది పడతారు ఇన్ ఫ్యూచర్ బైఫర్కేషన్ అనేది జరిగితే. సో బైఫర్కేషన్ చేసేటప్పుడు అసలు ముందు సెటిల్ చేయాల్సిన ఇష్యూస్ అన్ని చాలా ఇష్యూస్ సెటిల్ చేయాలి. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ అన్నారు. వాట్ శ్రీకృష్ణ కమిటీ సెడ్, ఒకవేళ సపరేట్ రాష్ట్రం చేయాల్సి వస్తే తెలంగాణ విల్ బికమ్ సెకండ్ ఛత్తీస్గఢ్, మావోయిస్ట్ హబ్ అవుతుంది, మావోయిస్ట్ ఇదవుతుంది. అదొక్కటే కాదు, మనకు అందరికీ తెలిసింది ఇండియన్ ముజాహిద్దీన్ ఎస్టాబ్లిషన్ ఫ్రమ్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. దాన్ని ఎవరు ఆపుతారు? హైదరాబాద్లో మనకు వార్ హెడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, మిలిటరీ బేస్లు ఉన్నాయి. ఈవెన్ అందరికీ తెలియని కొన్ని సొరంగ మార్గాల ద్వారా వైజాగ్ టు హైదరాబాద్ సొరంగ మార్గాల ద్వారా ఆపరేషన్స్ చాలా జరుగుతున్నాయి. ఇంత సెక్యూరిటీ సెక్యూరిటీ ఉన్నప్పుడు ఇంటర్నల్ సెక్యూరిటీని ఎలా ప్రొటెక్ట్ చేయగలుగుతారు వీళ్ళు? ఇక్కడ ఈ తెలంగాణ స్టేట్ అనబడే ఒక బైఫర్కేషన్ అయితే ఇక్కడ వాళ్ళు సేఫ్టీ జోన్గా దాన్ని పెట్టుకొని పక్క రాష్ట్రాల మీద, అటు ఒరిస్సా కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, కేరళ కానివ్వండి, విడిపోయిన తర్వాత ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఎక్కడ ఎవరికి సేఫ్టీ ఉండదు. షెల్టర్ జోన్ ఇక్కడ ఉంది. బికాస్ వాళ్ళు గవర్నమెంట్ని శాసించే స్థాయిలో నిలబడగలిగినటువంటి జోన్గా తయారవుతుంది మావోయిస్ట్కి. శ్రీకృష్ణ మొత్తం చెప్పాడు, అది 8th చాప్టర్లో క్లియర్గా చెప్పాడు. దాన్ని ఏం పట్టించుకోకుండా కేవలం ఒక స్వార్థం కోసం దేశాన్ని ఈ విధంగా ఇబ్బంది పెడతాం, 4-5 రాష్ట్రాలను ఇబ్బంది పెడతాం, ఫైనాన్షియల్ డబ్బుల కోసం, ఫైనాన్షియల్ రిసోర్సెస్ దోచుకోవడం కోసం ప్రధానం చేసి తన కొడుకుని ప్రధానం చేసి సెంటిమెంట్ సపోజ్ చేయాలి, కొడుకుని ప్రధానం చేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇన్ని లక్షల మందిని సఫర్ చేసి, ఇన్ని కోట్ల మందిని సఫర్ చేయాల్సిన అవసరం లేదు.
సో ఇప్పుడు దీంట్లో మీరు చూసినప్పుడు ఇందాక ఏదైతే రాజధాని ఉందో రాజధాని కూడా ఇప్పుడు మనకి వేరే ప్రత్యేకంగా నిర్మించుకుని ఇస్తామని చెప్పి సో అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవటం అండ్ రాజధాని కూడా వేరే మనం నిర్మించుకోవటం ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అన్ని స్టేట్ విభజనలో కూడా మదర్ స్టేట్ రాజధాని తీసుకుంటుంది. అదే సో ఇక్కడ రివర్స్లో జరుగుతుంది. రివర్స్లో హైదరాబాద్ కామన్ క్యాపిటల్ ఫర్ 10 years అంటున్నారు. కామన్ క్యాపిటల్ అనే వాడే నాన్ సెన్స్ వాడండి. అసలు ఎక్కడన్నా ఉందండి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ క్యాపిటల్ అనే దానికి అబ్రివేషన్ లేదు. కామన్ క్యాపిటల్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ప్రాక్టిసబుల్. జ్యుడిషియల్ సిస్టమ్ హైకోర్టులో మీ అందరికీ తెలిసింది, హైకోర్టులో అడ్వకేట్స్ ఇప్పటికీ ఆల్రెడీ ఒకరినొకరు కొట్టుకునే స్థాయిలో వచ్చింది. రేపు బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత ఒకే చోట రెండు రాష్ట్రాల వాళ్ళు ఆ జడ్జెస్ అక్కడ కూర్చుంటారు, ఈ జడ్జెస్ ఇక్కడ కూర్చుంటారు, కేసులు మామూలుగానే ఉంటాయి, అడ్వకేట్స్ మామూలుగానే. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? చాలా దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్. అంటే 10 సంవత్సరాల పాటు మంది కాని ప్లేస్లో మనం ఉంటున్నాం. మంది కాదు అని తెలిసిన తర్వాత ఉండటం అనేది సాధారణమైన ప్రజలు ఎవరైనా ఏ స్థాయిలో వాళ్ళైనా సరే అన్డైజెస్టెడ్ థింగ్, డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి. అప్పుడు తీవ్రమైనటువంటి గ్యాప్ పెరుగుతుంది ప్రజల మధ్య. ఈ 10 yearsలో ఉద్వేగాలు ఇంకా మరీ పెరిగే అవకాశం ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయలేవు, అన్రెస్ట్ పెరిగిపోతుంది. సో 10 సంవత్సరాలు అసలు కొత్త రాజధాని నిర్మించుకోవడానికి సాధ్యం అవుతుందా? కొత్త రాజధాని నిర్మించుకోవడం అసాధ్యాల గురించి మాట్లాడుకుంటే సెక్రటరేట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఎవ్రీథింగ్ ఎస్టాబ్లిష్ చేయడానికి 10 సంవత్సరాలు చాలదు. బహుశా మన జనరేషన్ మనం క్యాపిటల్ చూడలేమేమో, ఇంకొక 20-30 ఏళ్ళు పడుతుంది మనం పర్ఫెక్ట్ క్యాపిటల్ చేసుకోవడం కోసం. వీటన్నిటిని కూడా వాళ్ళు అధ్యయనం చేసి వాళ్ళు చేయాల్సిన ప్రక్రియ చేయకుండా ఏదో ఇది గొడ్డు గేద లాగా గొడ్డు వాళ్ళకి ఇచ్చి గేద వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళ బైఫర్కేషన్ సిస్టమ్ ఈజ్ రాంగ్. ఓకే, సో ఇప్పుడు ఇది కంప్లీట్గా పొలిటికల్ ఇంట్రెస్ట్ తప్ప కాన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ అయితే కాన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ కానీ, నేషనల్ ఇంటిగ్రిటీ కానీ, నేషనల్ యూనిటీ కానీ, ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ ఎక్కడా పట్టించుకోవట్లేదు వాళ్ళు. దే వాంట్ పొలిటికల్ మైలేజ్. కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆల్మోస్ట్ 11 days ఆర్టికల్ 3 మీద డిస్కషన్ జరిగింది. ఈ 11 daysలో ఆర్టికల్ 3 యొక్క అధికారాలు కేంద్ర ప్రభుత్వం మన పార్లమెంట్ దగ్గర ఎందుకు పెట్టాలి అనే దాని మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేటగారికల్గా చెప్పారు. ఆయన చూడండి, ఆర్టికల్ 3ని మన దగ్గర పెట్టుకోకపోతే రాష్ట్రాల్లో ప్రజల మూడు ఒకరోజు ఒక రకంగా ఉండొచ్చు, ఒకరోజు ఇంకో రకంగా ఉండొచ్చు. వాళ్ళ రాష్ట్రం పేరు మార్చుకోవడానికి వాళ్ళు ఒక రకంగా ఒకరోజు ఈ పేరు పెట్టుకుంటాం అనుకోవచ్చు, లేదా నువ్వు రెండో రోజు మేము ఇండియాని పెట్టుకుంటాం అని ఒక రాష్ట్ర అసెంబ్లీ చెప్తే వాళ్ళు డిక్లేర్ చేసేస్తే వీ కాంట్ రెండు ఇండియా ఒక ఇండియాలో ఉండవు కదా. ఇండియా రాష్ట్రం స్టేట్ మీన్స్ ఎంటైర్ కంట్రీ. సో ఇండియాలో రెండు ఉంటాయి అనేది అట్లాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఆ పవర్ని మనం మన దగ్గర పెట్టుకున్నాం. స్టేట్ అసెంబ్లీకి ఏదైనా కోరినప్పుడు అది నేషనల్ ఇంటిగ్రిటీకి ఉపయోగపడుతుందా ఆ డెసిషన్, మనం తీసుకునే డెసిషన్, లేదా నేషనల్ సెక్యూరిటీకి ఉపయోగపడుతుందా, నేషనల్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుందా, లేదా రెండు ప్రాంతాలకు ఉపయోగపడుతుందా, అసలు దానివల్ల వచ్చే లాభం ఏంటి? ఇటువంటి సందర్భంలో ఇది ఉపయోగపడుతుంది. ఈ టైప్ ఆఫ్ బైఫర్కేషన్ కానివ్వండి, స్టేట్ బైఫర్కేషన్ కానివ్వండి, బౌండరీస్ చేంజెస్ కానివ్వండి, నామిన్కల్చర్ నేమ్ పేరు మార్చడం కానివ్వండి, వాటి మీద డెసిషన్ తీసుకునేటప్పుడు ఇవి నేషనల్ ఇంటిగ్రిటీకి ఉపయోగపడితేనో, నేషనల్కి ఏదో ఒక రకంగా ఉపయోగపడితేనో తీసుకోవాల్సిన నిర్ణయం తప్పితే మనం కూడా వేగ్గా మన పవర్ని ఎక్సర్సైజ్ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఆ రోజు అంబేద్కర్ క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దానికి ఆయన చెప్పిన దానికి రివర్స్లో జరుగుతుంది కదా. ఆయన చెప్పిన దానికి ఆ కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిటేట్ చేసిన విధానానికి, ఆర్టికల్ 3లో ఇంటర్ప్రిటేట్ చేసిన విధానానికి దీనికి అసలు సంబంధం లేదు. ఇక్కడ ఏంటంటే కాన్స్టిట్యూషన్లో వాళ్ళు ఆ రోజు నేషనల్ కోసం, నేషనల్ ఇంటిగ్రిటీ కోసం, భారతదేశం కోసం వాళ్ళు ఆ పవర్ని అట్టు పెట్టుకుంటే ఇవాళ భారతదేశం ఆ మీద అధికారం కోసం ఆ పవర్ని వాడుతున్నారు. ఇట్స్ అంటే రాజ్యాంగాన్ని సైతం అధికారంలో ఉన్న ప్రభుత్వం తూట్లు పొడిచి వాళ్ళ పబ్బం గడుపుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారు. సో అటువంటిప్పుడే అడ్వకేట్స్ మూవ్ చేయాల్సిన అవసరం ఉంది కదా. అటువంటప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి, అడ్వకేట్స్ కానీ ప్రతి ఒక్క పౌరుడికి రైట్ ఉందండి. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు డోర్స్ నాక్ చేసి, సార్ నా ఫండమెంటల్ రైట్స్ దెబ్బతింటని, నా భారత రాజ్యాంగం నేను డిప్రైవ్ చేస్తున్నారు. సో యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్టర్గా కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మీకుంది. కాబట్టి యాజ్ ఎ ప్రొటెక్టర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మీరు సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయ్యి దీని మీద గైడ్ లైన్స్ పాస్ చేయండి, దీని మీద ఆ డెసిషన్ ఆపండి అని ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్స్ కూడా వెళ్ళచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ అసలు మీరు అన్నట్టు ఇండివిజువల్స్ మూవ్ చేస్తే సుప్రీంకోర్టుని అన్నది
సో ఏదైనా సాధ్యం అవుతుందంటారా? ఖచ్చితంగా అండి. ఇండివిజువల్సే కాదండి, ఇప్పుడు ఉన్న 175 ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంపీస్ ఉన్నారు, వాళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, వాళ్ళన్నా రావచ్చు సుప్రీంకోర్టుకి. ఇప్పటివరకు వాళ్ళు ఎవరు రావటానికి వెళ్తున్నాం అని పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, కానీ ఇంతవరకు లేదు. సో రాజీనామాల బదులు సుప్రీంకోర్టు దాకా వెళ్తే బాగుంటుంది. కనీసం అదన్నా చేస్తారు. రాజీనామాలు ఎటు చేయట్లేదు, చేసామని డ్రామాలు ఆడుతున్నారు. కనీసం సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ ఇచ్చినా కూడా బాగుంటుంది. ఒక అఫిడవిట్ ఇట్టి ప్రజల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి కాబట్టి మా ప్రజల ఫండమెంటల్ రైట్స్ని కాపాడండి అని సుప్రీంకోర్టుని అడగచ్చు. సో సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయితే ఏదైనా జరగదు. ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ బెంచ్ ఎస్టాబ్లిష్ అయ్యి కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ జరుగుతుంది. దాని జరిగిన తర్వాత అప్పటి వరకు బైఫర్కేషన్ ఆపండి. ఇప్పుడు అర్జెంటుగా బైఫర్కేషన్ చేయాల్సిన అవసరం లేదు కదా. బైఫర్కేషన్ ప్రొసీజర్కి ఒక పద్ధతి ఉందండి. ఈ జీఓఎం ఎన్ని నెలల లోపల వాళ్ళ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయాలి, దాన్ని ప్రెసిడెంట్ ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు, అసెంబ్లీ తన దగ్గర ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు, లెజిస్లేటివ్ అసెంబ్లీ పంపిస్తే, దాని తర్వాత పార్లమెంట్లో ఎప్పుడు పెట్టాలి, ఆ డిబేట్ అయిన తర్వాత రాజ్యసభకి ఎట్లా పోవాలి, అక్కడ డిబేట్ ఎలా జరగాలి, ఇదంతా కూడా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఆల్మోస్ట్ 6 months ఇష్యూ. ఇప్పటివరకు జరిగినటువంటి ఏ రాష్ట్రం కూడా 2 సంవత్సరాలు తక్కువగా డిస్కషన్ జరగకుండా అవ్వలేదు. కానీ మనకి మన నాయకుల గొప్పతనమో మరి సెంట్రల్ లీడర్స్ గొప్పతనమో 100 రోజుల్లోనే కాన్స్టిట్యూషన్ బొక్కబడుద్దామని చూస్తున్నారు. అది ఇమీడియట్గా జరుగుతుంది. హరీడ్ మేనర్ ఓట్ బ్యాంక్ కోసం చేస్తున్నారు కాబట్టి హరీ. సో ఇప్పుడు మనం చూస్తే చాలా ఉద్యమాలు ఈ సపరేట్ స్టేట్ కోసం జరగటం చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. సో అక్కడెక్కడా లేని తొందరపాటు. ట్రూ అండి. వీళ్ళు చేస్తున్నటువంటి పద్ధతి ఎలా ఉందంటే, ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రం. ఉత్తరప్రదేశ్లో 4 రాష్ట్రాలు చేయాలి ఉత్తరప్రదేశ్ అని ఇప్పటివరకు 2 సార్లు రిజల్యూషన్ చేసి స్టేట్ అసెంబ్లీ పంపించడం జరిగింది. చేయట్లేదు, వీళ్ళు పట్టించుకోలేదు. విదర్భ, మహారాష్ట్రలో సపరేట్ విదర్భ స్టేట్ అడుగుతున్నారు, దాన్ని పట్టించుకోలేదు. గూర్ఖాల్యాండ్ అయితే లాస్ట్ తెలంగాణ అనౌన్స్మెంట్ అయినప్పుడు 90 రోజులు వాళ్ళు టోటల్ బంద్ పిలిపించారు. మొత్తం టూరిజం స్పాట్స్ మొత్తం క్లోజ్ అయిపోయింది. రోడ్ల మీదకి వచ్చారు, ఉద్యమాలు చేస్తారు. ఎప్పటి నుంచో జరుగుతుంది గూర్ఖాల్యాండ్ ఉద్యమం. ఇన్ఫ్యాక్ట్ చెప్తే తెలంగాణ కంటే పాత ఉద్యమం అది. అయితే ఇలాగే మన దక్షిణ తమిళనాడు గవర్నమెంట్ ఒకసారి రిజల్యూషన్ చేసి పంపించింది. అప్పుడు రీజన్ ఏం చెప్పారంటే, దక్షిణ తమిళనాడు ఇస్తే ఎల్టీటీఈ ప్రోద్బలం పెరుగుతుంది, నేషనల్ సెక్యూరిటీకి దెబ్బతవుతుంది, ఇంటర్నల్ సెక్యూరిటీ దెబ్బతింటుంది. ఆ రీజన్తో దాన్ని పక్కన పెట్టారు. ఇవాళ తెలంగాణ ఇస్తే సేమ్ పరిస్థితి శ్రీకృష్ణ కమిటీ మొత్తుకున్నారు, అయినా ఇక్కడ ఇస్తున్నారు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ని విభజించాలి తొందరగా, మిగిలిన స్టేట్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారంటే, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పొలిటికల్ గెయిన్స్ ఉన్నాయి. 2014 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి ఎంపీల మీద వాళ్ళ రాజకీయ జీవితాలు ఆధారపడింది. అందుకని ఇది కేవలం పాలిటిక్స్ని అడ్డం పెట్టుకొని పొలిటికల్ గెయిన్స్ కోసం, పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం, వన్ సైడ్ పొలిటికల్ ఇంట్రెస్ట్ అండ్ పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం, వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం, ఫ్యామిలీ కోసం ఈ డెసిషన్ని ఇంత స్పీడ్గా తీసుకురావడం, ఈ డెసిషన్ని మా తెలుగు రాష్ట్రాన్ని బైఫర్కేట్ చేయడం అనేది చాలా అది కూడా ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా, నిజంగా ఖచ్చితంగా పొలిటికల్ దీని కింద వస్తాయి. కాబట్టి తెలుగు రాష్ట్రం కలిసి ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి రైట్ ఉంది వాళ్ళకి. కమ్ అండ్ నాక్ ది డోర్ ఆఫ్ సుప్రీంకోర్టు, రండి. వీళ్ళు రాజకీయ నాయకులు ఎటు చేయట్లేదు, అక్కడ గవర్నమెంట్ చేయట్లేదు, పట్టించుకోవట్లేదు మన బాధని. సో ఇప్పుడు మనం పట్టించుకోవాల్సింది ఎవరు? అల్టిమేట్గా న్యాయస్థానాలు. సో అందరు న్యాయస్థానంకి వచ్చి న్యాయస్థానంలో తలా ఒక అఫిడవిట్ వేస్తే, తలా ఒక రిట్ పిటిషన్ వేస్తే వీ కెన్ స్టాప్ ది బైఫికేషన్ ఆఫ్ ది స్టేట్. సో భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కును ఉపయోగించుకుని ప్రతి ఒక్కరు కూడా ఒకసారి సుప్రీంకోర్టు డోర్స్ని కనుక నాక్ చేయగలిగితే ఈ మన రోడ్ల మీదకి వచ్చేస్తున్న ఈ ఉద్యమాలు వీటన్నిటికీ ఏదైనా అల్టిమేట్గా ఒక ఫలితం అనేది ఆశిస్తే కనుక చేయాల్సిన పని అయితే మాత్రం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు మా అందరి తరఫున మీరు చేస్తున్న ఈ ఉద్యమం ఏదైతే ఉందో అదే సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. నమస్తే.